మొనగాడు. గండకి నదీ తీరాన ఒక గొప్ప భవనం ఉండేది. ఆ భవనంలో గోవర్ధనుడనే రాజు, ఆ రాజుకు మాయా ఛాయ అని ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఒకే అచ్చున పోసినట్టు ఉండటం చేత అందులో మాయ ఎవరో ఛాయ ఎవరో గుణాలను బట్టి తెలుసుకోవాలే గాని చూపులను బట్టి తెలుసుకోవటం కష్టమయ్యేది. వాళ్లకు యుక్త వయసు వచ్చింది. ఎన్నోసార్లు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. కానీ వాళ్లకు ఒకళ్ళూ నచ్చలేదు. రాజుకు విసుగెత్తిపోయింది. ఒకనాడు వాళ్లను పిలిచి, అమ్మాయిలు, మీ పెళ్లి గొడవ ఇక నేను తలపెట్టుకోదలుచలేదు. ఏ శ్రమైనా పడండి. మీ భర్తలను మీరే ఎంచుకోండి. అవసరమైతే దేశాటనం కూడా చెయ్యండి, కాదనను అని ఖచ్చితంగా చెప్పివేశాడు. ఇలా ఉండగా ఒక రోజున అడవులలో లేళ్లను వేటాడుకుంటూ కీర్తికాంతుడనే రాజకుమారుడు ఆ తీరానికి వచ్చాడు. ఆ సమయాన అక్కడ రాజకుమార్తెలు ఇద్దరూ బంతి ఆడుకుంటున్నారు. బంతిని ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరవేయగలరో వాళ్ళు గెలిచినట్టు అని పందెం వేసుకున్నారు. అక్కడనే ఉన్న కీర్తికాంతుడు, ఓస్, ఇదొక గొప్ప బంతి కొడితే మేఘమండలానికి తగలాలి అని అన్నాడు. అప్పుడు రాజకుమార్తెలు, బడాయిలెందుకు, చేతనైతే కొట్టి చూపించు అని అన్నారు. నాకేం బహుమతి ఇస్తారో చెప్పండి అన్నాడు కీర్తికాంతుడు. అప్పుడు అతనిని వాళ్ళు తమ తండ్రి వద్దకు తీసుకొని పోయారు. రాజు అతనిని ఆదరించి తన ఉద్యానవనంలో బంతి ఆట పోటీకి ఏర్పాటు చేశాడు. ముందు రాజకుమార్తెలు బంతి విసిరారు. తరువాత కీర్తికాంతుడు విసిరేసరికి అతని మంత్ర బలం వల్ల అది మేఘమండలంలోకి పోయి తీరుగా భూలోకానికి రానేలేదు. అతని ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఎంతో సంతోషించి, రాకుమారా, చూడగా నీవు మొనగాడివిగా కనబడుతున్నావు. నా కుమార్తెలను ఇద్దరినీ పెళ్లి చేసుకో, నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఏలుకో అని కోరాడు. తాము కూడా మంత్రవిద్య నేర్చిన వాళ్లే కనుక కీర్తికాంతుణ్ణి చూడగానే రాజకుమార్తెలకు, చేసుకుంటే ఇటువంటి ప్రజ్ఞాశాలినే పెళ్లి చేసుకోవాలి అని కుతూహలం కలిగింది. అయితే చూపులకు ఇద్దరూ ఒక్కలాగానే ఉన్నప్పటికీ కీర్తికాంతుని మనసు ఏమో గాని మొదటి నుంచి ఛాయపైనే మొగ్గుతూ వచ్చింది. అతడు తన మనసును రాజుకు వెల్లడించాడు. కానీ రాజు మాత్రం, నాయనా, పెద్ద పిల్లకు పెళ్లి అయితే గాని చిన్నదానికి చెయ్యటానికి శాస్త్రం ఒప్పదు. కనుక ఇష్టమైతే ఇద్దరినీ చేసుకో, లేకుంటే మాయాదేవినే చేసుకో అని అన్నాడు. అందుకు కీర్తికాంతుడు, సరే, మీ కుమార్తెలను మంత్రవిద్యలో నేనొక పరీక్ష పెడతాను. 3 రోజుల లోపల ఎవరు ప్రజ్ఞ చూపితే వాళ్లను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. రాజు దానికి ఒప్పుకున్నాడు. తెల్లారేసరికి కీర్తికాంతుడు అదృశ్యమైపోయాడు. కానీ కనురెప్ప మూయకుండా మాయ అతనిని రాత్రిపూట అంతా కనిపెడుతూనే ఉన్నది. పెట్టకైనా తను మాయమైపోవటం తెలియదనుకున్నాడు కీర్తికాంతుడు. అతనికి తెలియకుండానే వెంబడించింది మాయాదేవి. పోతే సమయం వచ్చినప్పుడు ప్రజ్ఞను చూపవచ్చు కదా అని ఛాయ అక్కడనే ఉండిపోయి తన మంత్రశక్తి వల్ల వాళ్ళ చర్యలను కనిపెడుతూనే ఉన్నది. రాత్రి బయలుదేరిన కీర్తికాంతుడు వెనుతిరిగి చూడకుండా అడవులలో చాలా దూరం పోతూనే ఉన్నాడు. మాయ కూడా నీడలాగా అతనిని వెంబడిస్తూనే ఉన్నది. తెల్లవారగానే అతడు ఒక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు. అంతలోనే తనను పేరు పెట్టి వెనుక నుంచి ఎవరో పిలిచినట్టు అయ్యింది. నలుమూలలా పారజూశాడు. ఎవ్వరూ కనబడలేదు. కాని ఆ ధ్వని మాత్రం సరిగ్గా మాయాదేవి కంఠధ్వనిలాగా ఉన్నది. అది గ్రహించాడు కీర్తికాంతుడు. చెట్టెక్కి కూర్చున్నాడు. మనిషి ఎవరూ కనిపించలేదు. అయినా తాను కూర్చున్న చెట్టును ఎవరో గొడ్డలితో నరుకుతూ ఉన్నట్టు చప్పుడు అయ్యింది. చప్పుడు కావటమే కాదు, కొంతసేపటి కల్లా చెట్టు పడిపోతున్నదా అన్నట్టు కదలిక కూడా పుట్టింది. అప్పుడతడు చిటారు కొమ్మ విరిచి మంత్రించి గాలిలోకి వదిలి తాను దానిపైన కూర్చున్నాడు. అది విమానంలాగా ఎగిరిపోయింది. కీర్తికాంతుడు ఎవళ్ళకి పట్టుబడకుండా ఆకాశ మార్గాన వెళుతూ ఉన్నాడే కాని అతని వెంబడే భూమి మీద మాయ కూడా వెళుతూనే ఉన్నది. ఎంతసేపని ఎగరగలడు పాపం కీర్తికాంతుడు. మిట్ట మధ్యాహ్నం వేళ అయ్యేసరికి విమానం దిగి అతడు ఒక చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకోబోయాడు. ఆ చెట్టు పైన ఒక పెద్ద తొర్ర ఉన్నది. అతడు ఆ తొర్రలో దూరాడు.
దూరి ఒక భయంకరమైన మాయా సర్పాన్ని కాపలా పెట్టాడు. మాయాదేవి ఆ చెట్టు వద్దకు చేరుకున్నది. కీర్తికాంతుడు ఆ తొర్రలో ఉండి తీరుతాడని నిశ్చయించుకున్నది. కానీ క్రూర సర్పం కాటు వేస్తుందేమోనని చేసేది లేక మళ్ళీ గొడ్డలితో చెట్టును కొట్టడం ప్రారంభించింది. ఎంత కొట్టినప్పటికీ ఉక్కును మించిన ఆ చెట్టు ఆమెకు లొంగనే లేదు. గొడ్డలి ముక్కలైపోయింది. త్వరలో కూర్చుండే కీర్తికాంతుడు విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు. కాని మాయ తక్షణమే ఒక తోడేలుగా మారి వికటంగా నవ్వుతూ పారిపోయింది. ఇంతలో అతనికి మిక్కుటమైన ఆకలి వేసింది. తొర్ర నుండి ఇవతలకి వచ్చాడు. పైమీద గుడ్డ కింద పరిచాడు. అప్పుడు అడవులలోకి వేటకు వెళ్ళి రావటం ఆలస్యమవుతుంది. 4 చేపలను పట్టి తెద్దాము అనుకుని గండకీ నదికి బయలుదేరాడు. అతను వేటకు వెళ్ళి వచ్చేంతలో గుడ్డపరిచిన చోట చక్కటి కుటీరం వెలిసింది. ఆ కుటీరంలో నుంచి ఒక అందమైన చిన్నది అతనికి ఎదురుగా వచ్చి, రాజకుమారా, నేను ఈ వనరాజు కుమార్తెను. మంత్రాలు తంత్రాలు మా ఇంటి విద్యలు. నా మహిమ వల్లనే ఇంతలో ఈ కుటీరం సృష్టించగలిగాను. నేను నీ సేవలు చేసుకుందామని వచ్చాను. అంగీకరించు అని చెప్పి అతడు తెచ్చిన చేపలను అందుకున్నది. చేపలను అతి రుచిగా వంట చేసింది. కాని ఒక్క ముక్కైనా అతనికి రుచి చూపకుండా అంతా తానే మింగివేసింది. ఎంతటి భోజనానికి పిలుస్తుందా అని కనిపెట్టుకొని ఉన్న కీర్తికాంతుడు ఆకలి పట్టలేక వంటగదిలోకి వెళ్ళగా నిజం తెలిసి వచ్చింది. అసలే ఆకలితో మండిపోతున్న అతనికి కోపం ఆగలేదు. ఆమెను మెత్తగా తన్నుదామనుకునేంతలో ఆ కన్య మళ్ళీ తోడేలుగా రూపం పొంది వికటంగా నవ్వుతూ పారిపోయింది. ఆమె మాయాదేవి అని తెలుసుకున్నాడు అతడు. అయితే ఎలా ఓడించాలి అనే ఆలోచనలో అక్కడే ఉండిపోయాడు. మరునాడు మళ్ళీ కీర్తికాంతుడు చెట్టు కింద గుడ్డపరిచి చేపల కోసం గండకీ నదికి వెళ్ళాడు. 3 చేపలు పట్టి తెచ్చాడు. అతడు చెట్టు కిందకు వచ్చేసేపటికల్లా నిన్నటి మోస్తరుగానే మళ్ళీ ఒక కుటీరం కనిపించింది. ఓహో, మాయలమారి మళ్ళీ వచ్చిందా అనుకుంటూ ఉగ్రుడై అలానే నిలబడి ఉన్నాడు. అంతలోనే కుటీరం లోపల నుండి ఒక అందమైన చిన్నది వచ్చి ఎంతో వినయంగా అతని ఎదుట నిలబడింది. చూడగా ఈ కన్య నిన్న వచ్చిన ఆమెకు అచ్చం చెల్లిలాగా అనిపిస్తున్నది. అతడు పలకరించలేదు. ఆమె అతని చేతిలోని చేపలను అందుకుంటూ, రాజకుమారా, నేను ఈ వనరాజుకు చిన్న కూతురిని. మంత్రతంత్రాలు మా ఇంటి విద్యలు. నా మంత్ర బలం వల్లనే ఈ కుటీరం నిర్మించగలిగాను. నీ సేవ చేసుకోవాలని ఇలా వచ్చాను. నన్ను ఏలుకో అని అన్నది. మాయాదేవి మళ్ళీ ఈ వేషంలో వచ్చిందని తలచి అతడు తగు జాగ్రత్తలోనే ఉన్నాడు. ఆమె క్షణంలోనే వంట చేసి అతనికి వడ్డించింది. ఆమెను కూడా తన పంక్తిని కూర్చోమన్నాడు. అందుకు ఆమె, నేను మీ భోజనమైన తరువాత తింటాను. స్త్రీలకు అదే మర్యాద. ఇంతకు నేను చేపలను మాత్రం తినను. మీ పైనుండే భక్తి చేత వండి పెట్టానే గాని వాటిని తాకటం నాకు ఇష్టం లేదు. నాకొక శాపమున్నది. ఏనాడైతే కాలువ పొంగి నా కాళ్లను తాకుతుందో తక్షణమే నేను నా సంతతి కూడా చేపలమైపోతాము అని చెప్పింది. ఆమె మాటలు అతనికి నచ్చాయి. ఆమె మాయాదేవి అయి ఉండదని నిశ్చయించుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ కుటీరంలోనే కాపురం పెట్టాడు. కొంతకాలానికి వారికి 2 బిడ్డలు కూడా కలిగారు. ఆమె చెప్పిన శాపం కీర్తికాంతునికి ఎప్పుడూ గుండెలలో మెదులుతూనే ఉన్నది. అందుచేత వారు ఎక్కడైనా కాలువ దాటవలసి వస్తే ఆమె కాళ్ళు తడవకుండా ఎత్తుకొని దాటించేవాడు. ఒక రోజున భార్యా బిడ్డలను వెంటబెట్టుకొని కీర్తికాంతుడు కొండలకు పోయి వస్తున్నాడు. దారిలో ఒక చిన్న కాలువ దాటాలి. అతడు దాటాడు. భార్యా బిడ్డలు వెనక వస్తున్నారు. ఈ చిన్న కాలువకేముంది అనుకొని అతడు ముందు వచ్చేస్తున్నాడు. అయితే ఆ చిన్ని కాలువ ప్రళయంగా పొంగింది. వాళ్ళ కాళ్ళు తడయటం చేత ముగ్గురు 3 చేపలుగా మారిపోయి కాలువలో కొట్టుకుపోసాగారు. నా తప్పు తెలుసుకున్నాను. శాపం తప్పించుకునే మార్గం లేదా అని దీనంగా అడిగాడు కీర్తికాంతుడు. ఇది మాయ, నా వల్ల ఏమీ కాదు అన్నది ఆ కన్య. అప్పుడు మళ్ళీ మాయ అతని ఎదుటికి వచ్చి, ఇప్పుడైనా నేను నీకు నచ్చుతానా? నన్ను పెళ్లాడుతావా అని అడిగింది. ఎటువంటి కష్టాలైనా రాని, నా మనసు మారదు అన్నాడు అతడు నిష్కర్షగా.
అప్పుడు భవానీ ప్రత్యక్షమయ్యింది. నాయనా కీర్తికాంత, మాయా ఛాయ నా అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డలు. నీవనుకున్నట్టు చూపులకే కాదు, గుణాలకు కూడా ఇద్దరూ ఒక్కటే. నీ వంటి మొనగాడిని ఎంచి పెళ్లి చేసుకోమని నేనే వాళ్లకు చెప్పాను. మాయాదేవి పరీక్షకు నీవు నిలిచావు, చివరికి గెలిచావు. ఇంతవరకు నీ భార్యగా ఉన్నదే ఛాయ. మాయను కూడా పెళ్లాడి సుఖంగా ఉండు అంటూ దీవించి అంతర్ధానమయ్యింది. అంతలోనే కాలువలోని నీరంతా ఇంకిపోయి ఛాయ ఇద్దరు బిడ్డలు చక్కా వచ్చారు. అందరూ కలిసి గోవర్ధన మహారాజు భవనానికి పోయి హాయిగా జీవించారు. సుకుమారి. విదర్భ మహారాజు గారి కుమారుడు జయంతుడు ఉండేవాడు. అతడు చాలా అందగాడు. ఒక్క అందగాడు మాత్రమే కాదు, మంచి బలశాలి, పరాక్రమవంతుడు కూడా. అతన్ని ఎరిగిన ప్రతి రాజకుమార్తెకు అతన్నే పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉండేది. అందుచేత రోజు ఏదో ఒక దిశ నుంచి స్వయంవరానికి రావాల్సిందని జయంతుడికి ఆహ్వాన పత్రికలు వస్తూనే ఉండేవి. అనేక మంది రాజులు తమ తమ కుమార్తెలు ఛాయాచిత్రాలు పంపుతూ తనకు నచ్చింది లేనిది వ్రాయమని కోరుతూ ఉండేవారు. జయంతుడు స్వయంవరాలకు వెళ్ళేవాడు. కాని పెళ్లి కూతురిని చూసి తనకు నచ్చకపోయిన పక్షంలో ఆమె పూలహారంతో తన వద్దకు రాకపూర్వమే మెల్లిగా తప్పుకొని అవతలకు వెళ్ళిపోయేవాడు. తన వద్దకు రోజూ వచ్చే చిత్రాలను కూడా అతడు తోసిపుచ్చడమే జరిగింది. ఒక్కొక్క చిత్రమే చూసి పెదవి విరిచి పక్కన పెట్టేస్తూ ఉండేవాడు. కుమారుడికి ఏ పెళ్లి కూతురు నచ్చకపోవటం చూసేసరికి విదర్భ మహారాణి గారికి ఆందోళన కలిగింది. ఒకనాడు జయంతుడికి కబురు చేసి, కుమారా జయంత, ఏ రాజకుమార్తెను ఒక రాజకుమార్తెను ఎంచుకొని పెళ్లి చేసుకోవాలి. నువ్వు వివాహం చేసుకొని బిడ్డల్ని కంటే మనమల్లి మనమరాళ్ళని చూసుకొని మురిసిపోవాలని ఉన్నది. నా కోరిక తీర్చవా అని అన్నది. అందుకు జయంతుడు, నేనేం చెయ్యను, నాకు ఎవరూ నచ్చటం లేదు. ఈ రాజకుమార్తెలంతా అసలైన రాజకుమార్తెలు కారేమో అని అన్నాడు. ఆ మాట విని మహారాణి, అసలైన రాజకుమార్తెలు అంటే ఎలా ఉంటారు నాయనా? నీ ఉద్దేశం ఏమిటో నాకు చెబితే అలాంటి వాళ్లను ఎలా అయినా వెతికి తెప్పించి పెళ్లి చేయిస్తాను అని చెప్పింది. జయంతుడు, అసలైన రాజకుమార్తెలు అంటే అతి సుకుమారి అన్నమాట. నేను చూచిన వాళ్ళంతా మోటు వాళ్లే గాని నాజూకైన వాళ్ళు ఒక్కరూ లేరు అని అనేశాడు. ఇలా కొంతకాలం గడిచాక మహారాణి కాశీయాత్రకని సపరివారంగా బయలుదేరింది. తల్లికి సహాయంగా ఉంటాడని మహారాజు వారు జయంతుని కూడా వెళ్ళమన్నాడు. విదర్భ మహారాణి గారు యువరాజు గారు తమ దేశానికి వేంచేస్తున్నారని తెలిసి కాశీరాణి వారికి స్వాగతం ఇచ్చి తన అంతఃపురంలోనే వారికి బస ఏర్పాటు చేసింది. కాశీరాణికి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తె ఉన్నది. ఆ బాల చెక్కిళ్ళు గులాబీ రేకుల మల్లె మృదువుగా మనోహరంగా ఉన్నాయి. ఆమె చేతులు కలువ కాడలకు మలే మెత్తగా ఉన్నాయి. ఆమె నడుస్తూ ఉంటే నడుస్తున్నట్టు కాకుండా మానస సరోవరంలో విహరించే రాజహంసలాగా కనబడేది. ఆ బాలను చూచి చూడటంతోనే విదర్భ మహారాణికి ఆ పిల్లను తన కోడలుగా చేసుకోవాలి అనిపించింది. జయంతుణ్ణి రహస్యంగా పిలిచి దూరాన కనబడుతున్న రాజకుమార్తెను చూపి, ఏమంటావు అని అడిగింది. అతడు ఆ పిల్ల అందాన్ని మెచ్చుకున్నాడు. కాని అసలైన రాజకుమార్తె అవునో కాదో మరి అని అన్నాడు. కాకపోవడమేమిటి, ఇలాంటి పిల్ల మనం 1000 సంవత్సరాలు తపస్సు చేసినా లభించదు. ఇక సంశయించక ఈ పిల్లను వరించు అని విదర్భ మహారాణి కుమారుడికి నూరుపోసింది. అతడేదో చెప్పబోతూ ఉంటే ఆ మాట వినిపించుకోకుండానే కాశీరాణి వద్దకు వెళ్ళి, వదిన, మీతో నాకు 1000 అందాలని ఉన్నది. మరి ఏమిటి మీ ఉద్దేశం అన్నది దాపరికం లేకుండా. అందుకు కాశీరాణి, అంతకంటే కావాల్సిందేమిటి? కానీ మా పిల్ల చాలా సుకుమారి. ఆ సంగతి కనిపెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకోగల వరుడికే గాని పెళ్లి చెయ్యటం ఇష్టం లేక పిల్లకు పెళ్లి ఈడు వచ్చిన మా వారు స్వయంవరం చాటింపు వేశారు కాదు. అటువంటి వరుడు ఎక్కడ ఉన్నాడో చారుల ద్వారా వాకబు చెయ్యించి అలాంటి అల్లుడు లభిస్తేనే పెళ్లి చేద్దాము అన్నారు అని అన్నది. విదర్భ రాణి వెంటనే కుమారుడితో, నాయన,
నీవు ఎటువంటి భార్య కావాలని ఎన్నాళ్ళ నుంచి కోరుకుంటూ ఉన్నావో సరిగ్గా అటువంటి పెళ్లి కూతురే ఇప్పుడు లభించింది. ఆమె చాలా సుకుమారట అని అన్నది. అప్పుడు జయంతుడు, మాటలకేమమ్మా, అంతా అలాగే చెబుతారు. ఆమె సుకుమారి అవునో కాదో పరీక్ష చేసి గాని ఒక నిశ్చయానికి రావటానికి వీలు లేదు అని అన్నాడు. సరే అని రాణి పరీక్ష చెయ్యటం ఎలాగా అని ఆలోచించటం మొదలుపెట్టింది. ఇంతట్లో సాయంత్రమయ్యింది. 20 మంది పరిచారకులు తలకొక పరుపు పట్టుకొని రాజకుమార్తె శయన మందిరం వైపు వెళుతూ కనబడ్డారు. విదర్భ రాణి, ఏమర్రా, ఏకంగా ఇన్ని పరుపులు పట్టుకు వెళుతున్నారు ఎందుకు అని వాళ్ళను అడిగింది. మా రాజకుమార్తె అతి సుకుమారి. 20 పరుపులు ఒకదానిపైన ఒకటి వేసి పడుకోబెడతాము, లేకపోతే ఆమెకు నిద్ర పట్టదు అని అన్నారు. విదర్భ రాణి ఈ విడ్డూరం ఏమిటా అని చూడాలని వాళ్ళ వెంటే వెళ్ళింది. ఆ పరుపులు తీరుకు వెళ్ళేసరికి పరిచారికుల్లో ఒకర్తె బఠానీలు నములుతూ నడుస్తున్నది. వాటిల్లో ఒక గింజ జారి కింద పడింది. ఆ గింజను చూసేసరికి విదర్భ రాణికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. ఎవరూ చూడకుండా ఆమె దానిని తీసుకున్నది. పరిచారికులు అందరూ పట్టుమంచం మీద ఒకదాని మీద ఒకటి 20 పరుపులు వేసి వెళ్ళిపోయారు. రాణి తాను తెచ్చిన ఆ బఠానీ గింజను అట్టడుగున పరుపు కింద పెట్టి ఏమీ ఎరగనట్లు బయటకు వచ్చేసింది. తెల్లవారింది. విదర్భరాణి కాశీరాజు కుమార్తెను చూడటానికి వెళ్ళింది. రాజకుమార్తె రాత్రి నిద్రలేని దానిమల్లే బద్ధకంగా కనిపించింది. ఏమమ్మా, అలాగున్నావు అని అడిగింది విదర్భరాణి. రాత్రి సరిగ్గా నిద్ర లేదండి అన్నది ఆ అమ్మాయి. 20 పరుపులు దొంతరల మీద పడుకున్నా నిద్ర రాలేదా అని మళ్ళీ అడిగింది విదర్భరాణి. ఇంతలో కాశీరాణి ప్రవేశించి, నౌకర్లు ఏ పని సరిగ్గా చెయ్యరు. మంచం మీద బఠానీ గింజ ఉంటే చూసుకోకుండానే పరుపులు వేసి వెళ్ళిపోయారు. సోమరిపోతులు. పాపం, దీని మూలాన నా చిట్టి తల్లికి రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు అంటూ ఆ బఠానీ గింజ తీసి చూపించింది. విదర్భరాణి జయంతుని వద్దకు పరిగెత్తికి వెళ్లి సంగతి చెప్పేసరికి అతడు ఎగిరి గంతేసి సంబంధం నిశ్చయం చెయ్యమన్నాడు. మర్నాడే మంచి ముహూర్తం ఉండటం వల్ల ఆ సుకుమారికి జయంతునికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది.